Speech by 10th class student M. Shivani. సభకు నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా PTM 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 21 పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష గారు చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ సమయంలో తనకు ఒక మెడల్, 20,000 రూపాయలు చెక్ మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తను ఆ అవార్డు తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజే నిర్ణయించుకున్నా నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్గా నిలబడాలని. Thank you, Shivani, for your wonderful speech. Speech by 10th class student M. Shivani. సభకు నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా PTM 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 21 పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష గారు చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ సమయంలో తనకు ఒక మెడల్, 20,000 రూపాయలు చెక్ మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తను ఆ అవార్డు తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజే నిర్ణయించుకున్నా నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్గా నిలబడాలని. Thank you, Shivani, for your wonderful speech. Thank you, Shivani. Thank you. Thank you, Shivani, for your wonderful speech. Mother's address on leave app by Podiyam Tejaswari Garu. గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై ఆసీనులై ఉన్న అతిరథ మహారథులకు, ప్రభుత్వ అధికారులకు, యంత్రాంగానికి, ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు. నా పేరు పొడియం తేజేశ్వరి. నా ఇద్దరు బిడ్డల రామలక్ష్మణులు ఇదే గవర్నమెంట్ హై స్కూల్ రంపచోడవరంలో 6th, 9th క్లాసుల్లో చదువుతున్నారు. ఇది వరకు నేను నా పిల్లల చదువు గురించి తెలుసుకోవడానికి ఒకరోజు నేను పనిలోకి వెళ్ళడం మానేసి నేరుగా స్కూల్కి వెళ్ళి తెలుసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే లీప్ యాప్ తీసుకురావడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ముందుగా నేను ఈ యాప్ను ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే నా ఫోన్లో ఇన్స్టాల్ అయిన వెంటనే స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని 2 ఆప్షన్స్ వచ్చాయి. స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అందులో మా బాబు పెన్ ఐడి లేదా నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేశాను. అప్పుడు నా మొబైల్ నెంబర్కి ఒక OTP వచ్చింది. వెరిఫై OTP చేయగానే నా ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ అయ్యింది. ఈ యాప్లో స్టూడెంట్ ప్రొఫైల్, వ్యూ అటెండెన్స్, వ్యూ మార్క్స్, సమ్మరీ వీడియోస్, గ్రీన్ పాస్పోర్ట్, ఏపీ పాఠశాల, ప్రెస్పెక్టివ్ హోంవర్క్, MDM ఫీడ్బ్యాక్, స్టూడెంట్ ఇమేజ్ క్యాప్చర్, స్టూడెంట్ ID కార్డ్, బ్రిడ్జ్ కోర్స్, సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్, టైం టేబుల్, తల్లికి వందనం స్టేటస్, లాస్ట్గా స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఫీడ్బ్యాక్ అనే మొదలగు 20 రకాల కాలమ్స్ ఉండడం వల్ల మా పిల్లల పూర్తి A to Z వివరాలు ఈ యాప్లోనే ఉన్నాయి. ఇది వరకు స్కూల్కి పంపించేటప్పుడు బాబు వెళ్ళాడా లేదా టెన్షన్. ఇప్పుడు అటెండెన్స్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోతే మీ విద్యార్థి ఈరోజు పాఠశాలకు రాలేదన్న మెసేజ్ నా చేతుల్లో ఉండే ఫోన్కే వస్తుంది. అలాగే భోజనం చేసినప్పుడు కూడా ఏం చేశాడో ఏంటన్న టెన్షన్ ఇప్పుడు MDM చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. పిల్లల చదువు ఎలా ఉంది, మార్కులు ఎలా ఉన్నాయి అన్న టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు మార్కులు అన్నీ కూడా ఇదే యాప్లో ఉండడం వలన
ఏ యూనిట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్ తక్కువ వచ్చింది, మనం ఏ విధంగా ప్రోత్సహించగలం అనే వివరాలు కూడా ఈ మార్క్స్ లిస్ట్లో తెలుసుకోగలుగుతున్నాము. అలాగే తల్లికి వందనం స్టేటస్ కూడా నా డబ్బులు పడ్డాయా లేదా, బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలా, మెసేజ్ చూసుకోవాలని లేకుండా ఈ యాప్లోనే తల్లికి వందనం స్టేటస్ చెక్ చేస్తే అసలు ఎలిజిబిలిటీ కాదా, ఒకవేళ ఎలిజిబిలిటీ కాకపోతే కారణం ఏంటో కూడా ఉంటే కనుక ఎన్ని పడ్డాయో ఆ వివరాలన్నీ కూడా ఇదే యాప్లో ఉన్నాయి. అలాగే ఇదివరకు యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ హాఫ్ ఇయర్ అలాగే ఎగ్జామ్స్ ఉండేవి, వేరు పేపర్లో పడేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అసెస్మెంట్ బుక్లెట్స్ అనేవి తీసుకురావడం వలన అన్నీ కూడా ఒక్క బుక్లెట్లోనే అసలు ఏ యూనిట్కి తేడా ఏంటి, డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, అలాంటివన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇలాంటి యాప్లన్నీ తీసుకురావడం వల్ల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య సత్సంబ బాంధవ్యాలు కూడా వెలుగుతున్నాయి. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్న మన విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గారికి, మన సీఎం సార్ గారికి నా తరపున, తల్లిదండ్రులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. నౌ స్పీచ్ మ్యామ్ చెప్పేశాను మ్యామ్. నౌ స్పీచ్ ఆన్ డ్రగ్స్ వద్దు బ్రో బై బక్కీ సాత్విక్. అందరికీ నమస్కారం. నా పేరు బి సాత్విక్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు మన ఈ పాఠశాల మెగా పీటీఎం 4.0కి రావడం మనకు చాలా గర్వం ఇచ్చే విషయం. మరియు ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక విషయం గురించి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. డ్రగ్స్ అనేవి మన ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయి. అలాగే మన కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయి. కొందరు స్నేహితుల ఒత్తిడి లేదా సరదా కోసం డ్రగ్స్ వైపు అడుగులు వేస్తారు. కానీ అసలైన ధైర్యం అంటే డ్రగ్స్కు లేదు, వద్దు అని చెప్పగలగడం. మేము విద్యార్థులం అందరం మంచి స్నేహితులను ఎన్నుకొని ఆటలు, విజ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సంకల్పిస్తున్నాం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు నా విజ్ఞప్తి, దయచేసి పొగాకు, గుట్కా, మద్యం మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. మీ మంచి అలవాట్లే మాకు ఆదర్శం. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే మా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మీరు మరియు మా ఉపాధ్యాయులు మాకెప్పుడు ఇలాగే ఆదర్శంగా ఉంటారని మేము నమ్ముతున్నాం. మీ ప్రేమ, పర్యవేక్షణ, ప్రోత్సాహం మమ్మల్ని ఎప్పుడూ మంచి దారిలోనే నడుపుతుంది. చివరిగా ఒక మాట, డ్రగ్స్ వద్దు బ్రో అనేది కేవలం ఒక నినాదం కాదు, మన జీవితాన్ని కాపాడే ఒక సందేశం. మత్తు పదార్థాలు కొద్దిసేపు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ జీవితం అంతా బాధను మిగులుస్తాయి. మన కుటుంబం, మన కలలు, అలాగే మన భవిష్యత్తు డ్రగ్స్ కంటే ఎంతో ముఖ్యమైనది. కాబట్టి మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని డ్రగ్స్కు దూరంగా ఉండేలా ప్రోత్సహిద్దాం. ఆరోగ్యకరమైన, ఆనందమైన, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. సక్సెస్కు ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. కానీ మన జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టగలిగే ఈ ప్రమాదకరమైన పదార్థానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరందరూ నా మాటను మనసుకు తీసుకొని పాటిస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సాత్విక్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. ఫోటో అయిపోయింది. Drugs Vadu Bro Handbook for Students launched by Honorable CM Sir. We request Honorable CM Sir to kindly launch the book prepared by the Department of School Education as per the directions of Honorable Education Minister Sri Nara Lokesh Garu.
నేను పెద్ద అయ్యాక ఐఏఎస్ అయ్యి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కలవాలని కోరుకుంటున్నాను. ఒక అంబిషన్ మీరు చూశారు, ఒక విజన్. నేను అడగలేదు, కానీ అతను వచ్చి నాతో చెప్తున్నాడు, సార్ నేను మళ్ళా ఐఏఎస్ రాసి కలెక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి నేను ప్రజెంట్ అవుతాను, రిపోర్ట్ చేస్తానని చెప్పాడంటే అది ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్. అందులో ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరకు వచ్చి ఒక స్టూడెంట్ నేను కలెక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తాననే పరిస్థితికి వచ్చాడు.